యాక్చువల్లీ కొంచెం మనం మెడికల్ సైన్స్ పైప్ మనం వెళ్తాం. ఓకే, దీని రీజన్ ఏంటని మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, దానిలో ఈ సైజ్ తగ్గడానికి దెర్ ఆర్ 2 డిఫరెంట్ రీజన్స్. ఒకటి ఏంటంటే ఒకరికి లైక్ పుట్టినప్పటి నుంచి ఒకరికి చిన్నగానే ఉంటుంది. దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇన్ కేస్ ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే విదిన్ 30 years ఆఫ్ ఏజ్ అప్ టు 30 years వాళ్ళ నా మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు 100% ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తాయి. బట్ 30 years లోపల రావాలి. మీరు 30 years తర్వాత వస్తే ఇంకా పుట్టినప్పటి నుంచి మీకు చిన్న ఉంది అంటే మీకు అంగం పెరగదు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈస్ టెలింగ్ లైక్ దట్ దే ఆర్ బుల్షిటింగ్ యూ, జస్ట్ దే ఆర్ చీటింగ్ విత్ యూ అని మీరు అనుకోవాల్సిన విషయం. అట్లా అస్సలు పెరగదు, మెడిసిన్ ద్వారా కుదరదు. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2 ఐ విల్ టెల్ యూ, లైక్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు సైజ్ తగ్గిపోవడం అంటే అక్కడ అసలు విషయం ఏంటి అంటే లైక్ ఇట్ ఈజ్ అది సైజ్ తగ్గడం అని కాదు. అక్కడ ఏమవుతుందంటే శ్రింక్ అయిపోతుంది పెనిస్. సో శ్రింక్ అయిపోవడం దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సింక్ అయిపోతే బాలకు ఎట్లా అనిపిస్తుందంటే లైక్ నాకు ఆటోమేటికలీ సైజ్ తగ్గిపోయింది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, సో ఓకే కొంచెం చిన్నగానే కనిపిస్తాయి, బట్ అక్కడ సైజ్ వాళ్ళకు తగ్గిపోదు, డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది. బట్ అగైన్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ సైజ్ మీకు ఎందుకు తగ్గింది, అండ్ ఇన్ కేస్ తగ్గింది అంటే దానికి ఎలా మనం ఇంప్రూవ్ చేయాలి. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటంటే ఒకటి డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ది మెడిసిన్స్ వాడుతుంటే ఎక్కువ మందికి నేను చూశాను జస్ట్ ఆఫ్టర్ 5 to 6 months ఆఫ్ టైమ్, జస్ట్ ఆఫ్టర్ 1 year ఆఫ్ టైమ్ దే ఆర్ కంప్లీట్లీ బికమ్ ఇంపార్టెన్స్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దెమ్సెల్ఫ్ ఫర్ ద డయాబెటీస్. ఓకే, సో ఇది ఒక అతి ముఖ్యమైన రీజన్. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా కేర్ మనం తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దాట్ ఐ విల్ టెల్ యూ లైక్ నాది కొన్ని డయాబెటీస్ వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్కు మీరు రెఫర్ చేయండి. మీరు రెఫర్ చేస్తే మీకు హౌ టు క్యూర్ ద డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడికేషన్, ఈవెన్ ఈ టైపు ప్రాబ్లమ్స్కు ఎలా మనం ఓన్లీ న్యాచురల్ టిప్స్ ద్వారా మనం ఎలా సాల్వ్ చేయాలని ఇది కూడా ఉంటుంది. ఇది మీరు చూడాలి. అండ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ టెలింగ్ కంప్లీట్ థింగ్స్. సో దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ కొంతమంది దే ఆర్ లివింగ్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఓకే, స్ట్రెస్లో ఉంటే బాగా టెన్షన్లో ఉంటే కూడా మనకు హార్మోనల్ ఇంబాలన్స్ జరిగి అక్కడ ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ పెనిస్లు కూడా మనకు సింకేజ్ రావడం అవకాశం ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ కొంతమందికు సమ్ సెట్ ఆఫ్ మెంటల్ షాక్ ఉంటే ఆ షాక్ ద్వారా కూడా వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళకు చిన్నగా అయిపోవడం కానీ లేకపోతే సింక్ అయిపోవడం కానీ ఇది జరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ప్యూర్లీ ద రోల్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏం చేయాలి? ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలన్స్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ వెరీ ఫార్ ఆఫ్ ప్లేస్, ఎట్లాంటి ప్లేస్లో ఏమైనా ఉంటున్నారు అంటే మీరు ఏం చేయాలంటే యూ కెన్ టేక్ ఏ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని you can talk to me and you can solve your problems. And this is also one of the facility we have. And suppose దూరంగా మీరు ఉంటున్నారు, మీరు నా క్లినిక్ రాలేకపోతున్నారు అంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీరు నాతో మాట్లాడిన తర్వాత నేను మీకు మెడిసిన్ పంపడం కూడా జరుగుతుంది. సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో డెఫినెట్లీ హార్మోనల్ ఇంబాలన్స్ కేస్ అయితే యూ షుడ్ కాంటాక్ట్ మీ, బికాజ్ ప్రాపర్లీ అన్ని సిమ్టమ్స్ అడిగి అన్ని సిమ్టమ్స్ మనం గ్యాదర్ చేసి ఒక పేషెంట్స్కు మంచిగానే అనాలిసిస్ చేసి నేను మెడిసిన్ ఇస్తే వాళ్ళకు 100 to 100% సక్సెస్ రేషియో ఉంటుంది. కాబట్టి మీరు నార్మల్గా అట్లా అనుకోకూడదు. లైక్ మెనీ పీపుల్ ఆర్ దే ఆర్ షోయింగ్ వన్ పర్టికులర్ బాటిల్, వన్ పర్టికులర్ క్యాప్సూల్ ఆర్ టాబ్లెట్స్, యూ టేక్ దిస్ విల్ బికమ్ ఆల్ రైట్. ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. సో దట్ ఈజ్ ఓకే, commercialism is there and they are doing it, that is fine. But మీరు ఇన్ కేస్ అది చేశారంటే you are the loser. You will lose your money and your problem will not be solved. And many people have come to me, వాళ్ళకి చెప్పారు, సార్ ఐ హ్యావ్ యూజ్ సో అండ్ సో బ్రాండ్, ఇది వాడారు, అది వాడారు, లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడారు,
బట్ నా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. అండ్ ఐ బీన్ టు సో సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ 20,000 30,000 బిల్ చేశారు. బట్ స్టిల్ నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. బట్ నా దగ్గర ఎట్లా కాదు, నా దగ్గరే మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందంటే లైక్ ప్రాబ్లము పర్టికులర్గా మాకు ట్రీట్మెంట్ ఉంటే మేము అప్పుడు ఆ టైప్ కేసెస్కు మేము టేకప్ చేస్తాం, లేకపోతే అసలు చేయము. విల్ సెండ్ ఇట్ టు అనదర్ ప్లేస్. సో సపోజ్ లెట్ us say దర్ ఇస్ ఎ ఇంప్లాంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఆ టైప్ ట్రీట్మెంట్ నా దగ్గర లేదు. సో నేను డైరెక్ట్లీ నేను చెప్పేస్తాను, యూ షుడ్ గో టు సో హాస్పిటల్ అండ్ యూ గో అండ్ టేక్ యువర్ ట్రీట్మెంట్ అని చెప్తాను. సో ఆ టైప్ కొన్ని కేసెస్ స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ కేసెస్కు ట్రీట్మెంట్ యాక్చువల్లీ నా దగ్గర లేకపోయినా నేను డైరెక్ట్లీ మీకు చెప్పేస్తాను, లైక్ వీ డోంట్ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ సచ్ అండ్ సచ్ థింగ్స్. ఓకే, బట్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫ్యూ కేసెస్ ఆఫ్ ద సర్జరీ కేసెస్. సర్జరీ కేసెస్ కొన్ని కేసెస్ తప్ప, లైక్ ఒకటి ఇంప్లాంట్స్, అదర్ వన్ ఈజ్ ద సర్కంసెషన్. ఈ 2 కేస్ మాత్రం నేను హ్యాండిల్ చేయను. లేకపోతే వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ సెక్చువల్ ప్రాబ్లమ్స్. ఆల్ సార్ట్ ఆఫ్ సెక్చువల్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్ లైక్ లేడీస్ అండ్ జెంట్స్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ట్రీట్మెంట్స్ మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెస్ట్, ఆర్ మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద uterus, or maybe any sort of problem in the vagina. So complete, they have any sort of sexual problems also, we have treatment for the ladies and gents both. So this is the only thing I want to tell you. But దీనిలో యాక్చువల్లీ మీరు సపోజ్ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే 2 things are there. ఒకటి, మీరు ఇన్ కేస్ పుట్టినప్పటి నుంచి మీకు చిన్న ఉంది అంటే పెనీస్ ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ సడన్ ఏజ్ మీకు చిన్నగా అయిందంటే దానికి మీరు కావాలంటే మీరు స్వయంగా కూడా కొన్ని టిప్స్ యూజ్ చేసి మీరు పెద్దగా చేయొచ్చు. బట్ అగైన్ యూ షుడ్ బి కేర్ఫుల్, లైక్ ఇమీడియట్లీ అది జరగదు. ఓకే, ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ అరౌండ్ మేబీ అరౌండ్ 6 months to 1 year లైక్ దట్. అంతా మీరు ఆ చిట్కాలు పాటిస్తే మాత్రం మీకు బాగానే అవుతుంది. అండ్ నేను చెప్పిన ప్రకారంగా చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, డూ ఎక్సర్సైజ్ ఫర్ 1 hour, దట్ ఈజ్ 1. సెకండ్ థింగ్, ప్రతిరోజు మీరు ఫ్రూట్స్ తినండి, బీట్రూట్ తినండి, దట్ ఈజ్ నెంబర్ 2. వాటర్ మెలన్ కూడా తినాలి, దట్ ఈజ్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మీరు ప్రతిరోజు డైలీ బేసిస్లో యాక్చువల్లీ దెర్ ఆర్ సమ్ పౌడర్స్. ఓకే, సో ఆ పౌడర్ ఏంటంటే అశ్వగంధ పౌడర్ మీరు తీసుకోండి. డైలీ 1 spoon రాత్రిపూట వేడి నీళ్ళు కలిపేసి బిఫోర్ ఫుడ్ మీరు తాగండి, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ దాంతోపాటు మీరు గొక్సురా పౌడర్ కూడా మీరు తీసుకోండి. ఈ 2 మీరు తీసుకునేసరికి మీకు మ్యాక్సిమం కూడా చేంజెస్ వస్తుంది. బట్ లైఫ్ స్టైల్ మార్చాలి. మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే మీకు చేంజెస్ రాదు, ఫ్రూట్స్ తినకపోతే మీకు చేంజెస్ రాదు. బికాజ్ వీఆర్ గెటింగ్ ద మ్యాక్సిమం కొలాజన్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ ఓన్లీ, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద నార్మల్ ఫుడ్. నార్మల్ ఫుడ్ దేనిలో లేదు. Or maybe chapati or bread or any other items, any other hotel food, junk food, otherwise all the processed food, we are not getting collagen. So collagen మనకు రావాలంటే మన బాడీకు మనకు ఏమవుతుందంటే మసల్స్ డెవలప్మెంట్స్కి లేకపోతే కార్టిలేజ్ డెవలప్మెంట్స్కి చాలా బాగా పనికి వస్తుంది. సో ఇది మనం తినకపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు డెవలప్మెంట్స్ రాదు. డి విటమిన్ ఇన్ కేస్ మీకు తగ్గింది అంటే దానివల్ల కూడా మీకు ఈ టైప్ ప్రాబ్లం వస్తుంది. B12 తగ్గితే కూడా ఈ టైప్ ప్రాబ్లం వస్తుంది. సో ఇది అన్నీ మనం కరెక్ట్గా గమనించి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటే 100 to 100% మనకు రిజల్ట్ వస్తుంది. అండ్ యూ డోంట్ వరీ, నేను చెప్పిన చిట్కాలు అన్నీ పాటించండి. అండ్ ఇది అన్నీ పాటించిన తర్వాత కూడా మీకు రిజల్ట్ రాలేదు అని అనుకుంటే యూ కెన్ కాల్ మై నంబర్ ఈజ్ దేర్ ఆన్ ద గూగుల్. యూ కెన్ టైప్ Dr. A. Kumar. You will get complete information about my clinic, about my profession, about my treatment, about my feedback. Everything is there on the Google. Okay, so please go through that profile, and you can if it is required, if you think it is hormonal imbalance, if you think it is something else like beyond your limit and it is not been solved immediately, you can visit my clinic. Definitely your problem will be solved. Thank you.